నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు ఆవు పులి కథ. అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడంట. ఆ రైతుకి ఎక్కువ ఆవులు ఉండేవంట. ఆ రైతు రోజు ఆ ఆవుల్ని అడవికి మేతకు తోలుకొని పోయి తోలుకొని వచ్చేవాడంట. రోజు ఇలాగే జరుగుతానంట. ఒకరోజు ఆ రైతు ఆవుల్ని మేతకు తోలుకొని పోయాడంట. సాయంకాలం తోలుకొని వచ్చేటప్పుడు ఆ రైతుకి ఏమో పని ఉందంట. అప్పుడు ఆవుతో నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళి చూసుకొని వచ్చేస్తాను అని చెప్పినానంట. అప్పుడు ఆ ఆవులు మేస్తా ఉన్నాయంట. అక్కడ పొదల వెనకాల పులి చూస్తా ఉందంట. అబ్బాయి ఈరోజు ఎట్లయినా ఒక ఆవును పట్టుకొని తినాలి అని ఆలోచిస్తా ఉందంట. అప్పుడు ఒక ఆవు వచ్చి ఆ పులిని చూసి, అక్కడ ఒక పులి ఉంది, అది మనం తినేస్తుంది అని హెచ్చరించిందంట. అందరూ పారిపోతూ ఉన్నారంట. అప్పుడు ఆ పులి చెట్టు ఒక ఆవు చిక్కిందంట. అప్పుడు ఆ పులి ఈరోజు నాకు మంచి విందో నేను తినేస్తాను అని చెప్పిందంట. అప్పుడు ఆ ఆవు వచ్చి, పులి నాకు చిన్న దూడ ఉంది, దానిని ఒకసారి చూసి పాలు ఇచ్చి వస్తాను అని చెప్పిందంట. అప్పుడు పులి నిన్ను వదిలేస్తే ఎట్లా మళ్ళీ నేనేం తినేది అని చెప్పిందంట. అప్పుడు లేదు నేను మళ్ళీ వస్తాను అని చెప్పిందంట. అప్పుడు ఆ పులి సరే వెళ్ళి త్వరగా వచ్చే అని చెప్పిందంట. అప్పుడు ఆవు తన దూడ దగ్గరికి వెళ్ళి పాలు ఇచ్చి, ఇంకా నేను తిరిగి రాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ దూరం వేయకు, ఎవరు తిట్టినా కూడా ఏమీ అనుకో అని చెప్పేసి మరి మిగతా ఆవులతో నా దూడ ఏమన్నా తప్పు చేస్తే తిట్టకండి, తనని జాగ్రత్తగా చూసుకోండి, అలాగే మేతకు తోలుకొని పోయేటప్పుడు తనని నడి మిద్దలో పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి అడవి వైపుగా వెళ్తా ఉందంట. అప్పుడు ఆ దూడ అమ్మా వెళ్ళకమ్మా అని చెప్పిందంట. అప్పుడు ఆవు పులి దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుంటా ఉందంట. అప్పుడు పులి నేను తినను, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావు, నిన్ను చంపిన పాపం నాకు వద్దు అని లోయలో దూకి చనిపోతుందంట. అప్పుడు ఆవు ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుందంట. ఈ కథలోని నీతి ఐకమత్యమే మహాభాగ్యం.